ప్రజలకు మా కూటమి నాయకులకు కేంద్ర మంత్రివర్యులు గోపతి శ్రీనివాసవర్మ గారికి, శాసనసభ్యులు అంజిబాబు గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కూటమికి సంబంధించి రామరాజు గారు, అలాగే చంద్రబాబు, సీతారామలక్ష్మి గారు అందరికి కూడా మరి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మరి అభివృద్ధిలో ముందు పదంలో నడుపుతున్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, మా టీడీపీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస గారికి, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, మీ అందరికి కూడా కూటమి నాయకులందరికీ కూడా 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం అలాగే సంక్రాంతికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, అలాగే పాడి పంటలతో అందరూ సుఖంగా ఉండాలని తెలియజేస్తూ, మేము 2024లో దాకా 5 సంవత్సరాలు పోరాడాం. ఆ పోరాటానికి ఫలితమే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. మేము ఈ రోజు నుంచి కూడా ప్రజాప్రభుత్వం చేసే పనుల్ని, వచ్చే సబ్సిడీ పథకాలని అన్ని కూడా ప్రజలకు ఏ విధంగా వెళ్తే తీసుకెళ్తాం తప్ప పోయిన ప్రభుత్వం కోసం కానీ పోయిన నాయకుల కోసం కానీ మాట్లాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే అది జరిగిపోయిన రికార్డు. అది రాబోయే రోజుల్లో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశం అగ్రగామిగా నారా చంద్రబాబు నాయకత్వంలో, అలాగే భీమవరం నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేయడం కోసం అన్ని విషయాల్లో కూడా అందరికి కూడా సమన్యాయం జరగడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వం, మేము తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, మా తెలుగుదేశం భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వారికి కూడా అందరికీ కూడా గౌరవ దక్కే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చి ప్రతి పథకాన్ని ప్రజలకు అందే విధంగా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.